Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ నాదెండ్ల మధ్య గొడవ ఏమిటి? జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నెంబర్ 2గా గుర్తింపు పొందిన మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని అనుభవజ్ఞులు ఊరికే చెప్పలేదు. మరీ ముఖ్యంగా అధికారం, డబ్బు ఈ రెండు ఎవరి మధ్య అయినా చిచ్చు పెడతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ మధ్య విభేదాలకు కూడా ఆ రెండే కారణమని అత్యంత విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి. పవన్ కళ్యాణ్కు నీడల నాదెండ్ల మనోహర్ ఉండడం చూశాం. పవన్ కళ్యాణ్కు సంబంధించి ప్రతి వ్యవహారం మనోహర్ చూసేవారు. నాదెండ్లకు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చేస్తున్న ఆర్థిక వ్యవహారాలు కూడా తెలిసేవి. రాజకీయాలలో మార్గనిర్దేశకుడిగా నాదెండ్లను భావించడం వల్లే ఆయనకు మంత్రి పదవి కూడా ఇప్పించారు. నిజానికి నాదెండ్లపై జనసేనలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. పవన్ను తప్పుడు మార్గంలో నాదెండ్ల నడిపిస్తున్నారని, తన స్వార్థం కోసం తమ నాయకుడిని నాదెండ్ల వాడుకుంటున్నారనే ఆవేదన, ఆగ్రహం జనసేన కార్యకర్తలు, నాయకులలో బలంగా ఉంది. నాదెండ్లను గుడ్డిగా నమ్మితే మునిగిపోతావని పవన్ను శ్రేయోభిలాషులు హెచ్చరించినా పట్టించుకోలేదు. ఎవరైనా నాదెండ్లపై విమర్శలు చేస్తే తనపై చేసినట్టే అని పవన్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకో గాని నాదెండ్లపై పవన్లో అనుమానం పుట్టింది. నాదెండ్లను నెమ్మదిగా దూరం పెడుతూ వస్తున్నారు. దీంతో విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆదాయ వనరులన్నీ పవన్ ఒక్కడే చూసుకోవడం, మరోవైపు తన సామాజిక వర్గానికే జనసేనలో ప్రాధాన్యం ఇస్తుండడాన్ని నాదెండ్ల జీర్ణించుకోలేకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండానే పార్టీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని నాదెండ్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలు తీస్తేనే డబ్బు వస్తుందని ఇంతకాలం చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత మారిపోయాడని సన్నిహితుల వద్ద నాదెండ్ల ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనే చందంగా ఆదాయం దగ్గరికి వచ్చేసరికి తనను పక్కన పెట్టడంపై నాదెండ్ల మనోహర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు జనసేనను కుల పార్టీగా తయారు చేస్తున్నారనే అభిప్రాయం కూడా నాదెండ్లలో ఉంది. నాగబాబుకు ఎమ్మెల్సీ అలాగే మంత్రిని చేయాలన్న పవన్ నిర్ణయంపై కూడా నాదెండ్లకు నచ్చలేదని తెలిసింది. ఇది సరైంది కాదేమోనని నాదెండ్ల చెప్పిన అభిప్రాయం పవన్కు ఏమాత్రం రుచించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అధికారంలో ఉండడంతో పవన్ నాదెండ్ల మధ్య అంతర్గతంగా ఉన్న తీవ్ర విభేదాలు బయటికి రావడం లేదు. రాజకీయంగా ఏమాత్రం తేడా వచ్చినా పవన్ గురించి పచ్చి నిజాలు బయటపెట్టడానికి నాదెండ్ల వెనుకాడరని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జనసేన, టీడీపీలోని కీలక నేతలందరికీ పవన్, నాదెండ్ల మధ్య విభేదాల గురించి బాగా తెలుసు. ప్రధానంగా ఆదాయం వద్ద మొదలైన విభేదాలు అనేక రకాలుగా మలుపులు తిరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతుండడం గమనార్హం.